ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం రావులపాలెంలో ప్రారంభం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి విచ్చేసిన శాసనసభ్యులు బండారు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం నుంచి ముక్కామల వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండక్టర్ ముందుగా తాను టికెట్ కొనుక్కుని తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు స్త్రీ శక్తి జీరో టికెట్ తానే స్వయంగా అందజేశారు. మహిళలతో ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వద్ద ఉచిత బస్సు పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వారు అన్నారు. అనంతరం బండారు మాట్లాడుతూ విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే మహిళలకు స్త్రీ శక్తి పథకం ఒక వరం లాంటిదని అన్నారు. బస్సులకు గాను 8,500 బస్సుల్లో ఉచితం ఉంది. కేవలం 3,000 బస్సుల్లోనే ఉచితం లేదు. అవేంటంటే బాగా లాంగ్ వెళ్ళి పెద్ద బస్సులు, ఏసీ బస్సులు లేకపోతే సూపర్ ఎక్స్ప్రెస్ లో ఇలాంటివన్నీ అంత ఎక్కువ పని ఉన్నది కదా మనకి. వాటిలో కూడా వెళ్ళాలనుకుంటే కొంచెం షిఫ్ట్ అయ్యి వెళ్తా ఉండాలి. అంటే మన ఆ బస్సులో కాకుండా ఈ టైప్ బస్సులు ఎక్కడ ఉన్నా లింక్ చూసుకుని వెళ్ళాలి. ప్రధానంగా చాలా ఉపకారం అందరికి. మీకు నెలకి 2,000 రూపాయలు, 1,100 రూపాయల సహాయం అంటే ఇంచుమించుగా సంవత్సరానికి ఒక 30,000 రూపాయల సహాయమే కదా. చదువుకునే పిల్లలకు ఉపయోగపడుతుంది. అదే మన ఏదైనా మార్కెట్కి వెళ్ళడానికి వాటి ఊర్లు వెళ్ళి మహిళలకు ఉపయోగపడుతుంది. ఇంకెవరికి ఉపయోగపడి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉపయోగపడతాయి. ఎవరైనా ఉన్నారా ఉద్యోగాలు చేసేవాళ్ళు?